మారు మనసు లేదంటారు? మేము 3-4 తరాల నుంచి చెప్పండి, క్రైస్తవులు, మా తాతలు క్రైస్తవులు, మా ముత్తాతలు క్రైస్తవులు అయినప్పటికీ యోహాను బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. మారు మనస్సుకు తగిన ఫలం ఏంటండి చెప్పండి ఒకసారి. మనమందరం ప్రతిరోజు వింటున్నదే గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉన్నది. ఏంటా ఫలము? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశానిగ్రహము, మంచితనము. ఈ 9 విధాలైనటువంటి భాగాలు ఆత్మఫలం. మారు మనస్సు అయితే నీవు పొందావు, మారు మనస్సు అనుభవంలో నీవు ఉన్నావు అంటే ఈ ఫలములు కనిపిస్తాయి. ఈ ఫలములు ప్రేమ, సంతోషము నీ కుటుంబంలో లేదా, నీ జీవితంలో లేదా, ఆత్మ ఫలము నీ జీవితంలో కనిపించట్లేదా? నీవు విశ్వాసమును ప్రభువు మీద చూపించలేకపోతున్నావు అంటే నీకు మారు మనస్సు లేదు. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తూ ఉంది. మేము ఒప్పుకోమంటే కుదరదు. నేను మారు మనస్సు పొందిన దాన్నంటే కుదరదు. నీ జీవితంలో ఆత్మఫలం కనిపించాలి. నువ్వు ప్రేమ, సంతోషం నీ జీవితంలో కనిపించాలి. నీ యొక్క విశ్వాసపు అనుభవము, విశ్వాసంతో కూడినటువంటి క్రియలు నీ జీవితంలో కనిపించాలి. అప్పుడు మాత్రమే నీవు మారు మనస్సు పొందినవాడవు. యేసు ప్రభు లోకంలో ఆయన ప్రకటింపబడిన మొట్టమొదటి స్వార్థ మాట ఏం చెప్పండి? ఏం చెప్పారండి ఆయన? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఏం పొందమంటున్నాడు? మారు మనస్సు. క్రైస్తవ మనుషులకు లేనిదేంటి? ఇప్పుడు అన్నీ ఉన్నాయి, అన్ని ఆర్భాటాలు ఉన్నాయి. క్రైస్తవ సమాజము లేదా మన యొక్క ఇక్కడిని గురించి నేను మాట్లాడట్లేదు, కానీ సార్వత్రిక క్రైస్తవ లోకాన్ని గురించి నేను చెప్తున్నాను. అన్నీ ఉన్నాయి, మారు మనసు లేదు. మారు మనసు లేదు అంటే ఆత్మఫలం కనిపించట్లే. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి ఆయన ఫలాలను వెతికినప్పుడు అక్కడ ఏం కనిపించలేదంట? ఫలం కనిపించలేదు. మరి అక్కడ ఆయన వాక్యం రాయబడుతూ ఉంది, అది అంజూరపు పండ్ల కాలము కాదు. న్యాయమా? మరి అంజూరపు పండ్లు కాలమే కాదు అది. ఆయన అంజూరపు పండ్లు వెతుకుతున్నారు, అది ఎలా సాధ్యము? అంతేకాదు ఆయన చెట్టును, అది పచ్చగా, లోకానికి పచ్చగా కనిపిస్తుంది, కానీ దాని యందు ఫలములు లేని కారణముగా దానిని ఆయన శపించగానే అది ఏమైంది? ఎండిపోయింది. తల్లులు నిద్రపోతున్నారండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి అంజూరపు పండ్ల కాలము కాని పరిస్థితుల్లో ప్రభు పళ్ళను ఆశిస్తున్నారు. అంటే సమయమందును అసమయమందును ప్రభు కొరకు నువ్వు ఫలించాలి. ఏమండి, మా చుట్టూ పరిస్థితులు ఫలించడానికి అనువుగా లేవు. మా ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. ప్రకటించడానికి, క్రీస్తు ప్రభువుని ప్రకటించడానికి కుదరట్లేదు. సమయమందును అసమయమందును నీవు ఫలించాలి. విశ్వాసముతో నింపబడిన దానిగా నీవు ఉండాలి. ఎస్తేరు దేవుని నమ్మింది, అది ఆమెకు ఘనతగా ప్రభు ఇచ్చారు. యూద జాతినంతటినీ ఆమె రక్షించుకున్నది. నేను చచ్చినా పర్వాలేదు, రాజు సన్నిధికి ప్రవేశిస్తాను. అదే మాట పౌలు అంటున్నాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనము. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నా ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియంగా నేను ఎంచుకోవట్లేదు అంటున్నాడు పౌలు. నా ప్రాణాన్ని నేను ప్రియముగా ఎంచుకోవట్లేదు. నేను ప్రాణమును కూడా త్యాగం చేయడానికి నా ప్రభు కొరకు నేను సిద్ధముగా ఉన్నాను. నా జాతి కొరకు లేదా జనుల కొరకు అంటున్నాడు పౌలు. అదే మాట ఎస్తేర్ అంటూ ఉంది. నేను చచ్చినను పర్వాలేదు, నేను రాజ సన్నిధికి వెళతాను. దేవుని సన్నిధి కృపాసనం వద్దకు వెళతాను. దేవుని సన్నిధానంలో నా మొరను
వినిపిస్తాను, నా కుటుంబాన్ని రక్షించుకుంటాను, నా జాతిని రక్షించుకుంటాను, నా యవ్వన బిడ్డలు నేను రక్షించుకుంటాను. యవ్వన బిడ్డలు ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్యలో నడుస్తున్నారో, యవ్వన సహోదరులు ఎంత భయంకరమైన పరిస్థితుల్లోనికి ప్రయాణం చేస్తున్నారో, అపవాది తన నోరు తెరిచి వారిని ఏ విధంగా మృంగుతూ ఉందో మీరు ఎరుగరా? ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యవ్వన బిడ్డల గురించి నువ్వు ఎంతవరకు భారం తీసుకుంటున్నావు? యవ్వన సహోదరుల గురించి ఎంతవరకు నువ్వు భారం కలిగి ఉన్నావు? ప్రభు నిన్ను లెక్కడుగుతారు, జాగ్రత్త. రెండవదిగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి మనం చూద్దాం. ప్రభువా దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఆమె కనాను స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుతోంది. ప్రభువా, నా కుమార్తె బంధకముల మధ్య ఉంది. ఈ లోక సంబంధమైనటువంటి ఊరుల మధ్య చిక్కుకొని ఉంది. పాతాళలోక సంబంధమైనటువంటి ఆ దుష్ట దయ్యపు బంధకముల చేత నా కుమార్తె బంధింపబడి ఉంది, విడిపించు ప్రభువా అంటుంటే ప్రభు ఆమెతో ఒక్క మాట అయినా మాట్లాడలే. ఆమె విశ్వాసమును ఆయన పరీక్షిస్తూ ఉన్నారు. ఆమె విశ్వాసమును ఆయన పరీక్షిస్తూ ఒక్క మాట కూడా సెలవీయక ఆయన మౌనముగా ఉన్నప్పటికీ ఆమె విసుకక ఆయనను ఏం చేస్తుంది? గోజాడుతూ ఉంటే ఆయన అంటున్నారు, పిల్లల రొట్టె కుక్క పిల్లలకు వేయుట అంటే ఆమె అంటుంది, ఆమె విశ్వాసము, ఏమైనా సరే నేను విడిచిపెట్టను. నీవు నన్ను ఏమనుకున్నా నేను విడిచిపెట్టను. నీ యందు నేను విశ్వాసం ఉంచాను. నీవు మాత్రమే సహాయము చేయగలిగిన దేవుడివని నేను నమ్ముతున్నాను. నీవు మాత్రమే విడిపించగలిగినటువంటి దేవుడివని నేను నమ్ముతున్నాను. ఆమె విశ్వాసమును ప్రకటిస్తూ ఉంది. అక్కడ ప్రభు ఆమెను గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమైనది? నీవు ఎలాంటి విశ్వాసం అంట? నీ విశ్వాసము గొప్పది. ఆమె విశ్వాసమును బట్టి ఒక అన్య జాతి స్త్రీ ఏ విధమైన బోధలు ఆమె వినలేదు. క్రీస్తు ప్రభు గొప్పవాడని తెలుసుకుంది. యేసు నామములో శక్తి ఉంది. యేసు నామములో దయ్యములు పారిపోతాయని తెలుసుకుంది. యేసు నామములో పాతాళలోక ద్వారములో నిలువనేరవు. సంఘము ఎదుట క్రీస్తు రక్తము కార్చి కనిన సంఘము ఎదుట పాతాళలోక ద్వారములో నిలువ నేరవని ఎరిగిన ఆమె మరి నీవెరగవా? నీ బిడ్డలు మరి అవిదే విధమైన సాతాను బంధకములలో ఉన్నారు, దయ్యపు బంధకములలో ఉన్నారు. ఒకసారి నీవు నీ యొక్క ఇంటి వారి నడతలను మనము గమనిస్తే అపవాది వారిని ఎంతగా బలవంతం చేస్తుందో మనకు అర్థమవుతుంది. లోక సంబంధమైన యవన బిడ్డలను గురించి ప్రత్యేకముగా భారము కలిగిన వారముగా ఉండాలి. నీ సంఘములో ఉన్న నీ యవన బిడ్డలు నగరునికే చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉండగా, మూల స్తంభాలు సంఘమునకు వారిని మూల స్తంభాలుగా మార్చుటకు మనము ప్రయాసపడాలి. ప్రయాసతో కూడిన ప్రార్థనా జీవితం, ఉపవాసముతో కూడిన ప్రార్థనా జీవితం, నమ్మి ప్రభువుని ప్రేమించి విశ్వసించాల్సినటువంటి ప్రార్థనా జీవితంలో మనము కొనసాగవలసిన వారముగా ఉన్నాం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకానొక చోట ఒక తల్లి ఒక సంఘమును నడిపిస్తూ ఉంది. అక్కడ ఏ విధమైనటువంటి చుట్టుపక్కల ఏ సంఘాలు లేవు. క్రైస్తవులు అక్కడ బ్రతుకుట కష్టమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఆమె ఒక తల్లి కొంతమందిని ఏర్పాటు చేసుకుని వారికి రక్షణ స్వార్థను ప్రకటించి అక్కడ దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉంది ఆ తల్లి. ఆ చుట్టుపక్కలంతా కూడా దయ్యపు శక్తుల చేత నింపబడిన ప్రాంతం అదంతా. ఆ చుట్టుపక్కల వారందరూ వచ్చి అంటున్నారు, నువ్వు దేవుని స్వార్థను ప్రకటించడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే ఆ తల్లి నిస్సహాయురాలు. దేవుని మీద మాత్రమే తను ఆనుకున్న తల్లి కనుక ఆమె ఆ విధంగా కొనసాగిస్తూ ఉంటే ఇలాగే మందిరం కొనసాగుతూ ఉంది. ఆ తల్లి దేవుని వాక్యమును పంచుకుంటూ ఉన్న సందర్భంలో ఒక చాతబడి శక్తులు చేసే లేదా ఒక మంత్రగాడను పిలువబడుతున్నటువంటి వ్యక్తి ఆమె బలిపీఠము ఉన్న చోటుకు వచ్చి ఎదురుగా కూర్చొని ఆమెకు ఒక సవాలు విసిరాడు. నేను ఈ సమయంలో ఒక కార్యం చేస్తాను,
ఆ కార్యమును నువ్వు గనుక చేయగలిగితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, లేని పక్షంలో నీవు సంఘమును స్థలమును ఖాళీ చేసి వెళ్ళాలని ఆమెకు ఒక సవాలు విసిరాడు. ఏంటి ఆ సవాల్ అంటే, ఆ వ్యక్తి ఆ యొక్క బలిపీఠము క్రింద ఆ యొక్క నేల మీద పడుకొని ఏదో మంత్రాలను వల్లెవేస్తున్నప్పుడు అతని శరీరము పైకి లెగుస్తూ వచ్చింది. అది పైకి లెగుస్తూ అతని శరీరం అంతా ఏ ఆధారం లేకుండా బలిపీఠం పైకంటూ వచ్చి, అప్పుడు ఆ తల్లి లోపల ప్రార్థన చేస్తూ, ప్రభువా నేనైతే ఏం చేయగలను అని ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి శరీరం ఎప్పుడైతే ఆ బలిపీఠానికి పై భాగము కంటూ లేచిందో ఆమెతో ప్రభువు మాట్లాడారు. యేసు క్రీస్తు అధికార నామములో ఇప్పుడే నిన్ను బంధిస్తున్నానని మాట చెప్పమన్నప్పుడు ఆమె వెంటనే యేసు నామములో ఆ వ్యక్తి యొక్క ఉన్నటువంటి దురాత్మ శక్తిని నేను బంధిస్తున్నానని మాట పలకడంతో ఒక బస్తాలాగా కూలిపోయాడు. అక్కడే శరీరం అంతా చచ్చుబడిపోయింది. నోరొక్కటి మాట్లాడుతోంది, శరీరం అంతా పక్షవాతం వచ్చేసింది. అప్పుడు అతను అంటున్నాడు, నన్ను లేపవా, నన్ను బ్రతికించవా, నీ దేవుణ్ణి ఒకసారి అడగవా అంటూ ఉంటే అప్పుడు ఆమె సంఘము చేతులు పట్టుకొని కన్నీటితో ప్రార్థించినప్పుడు ఆ మంత్రగాడు స్వస్థపడటం మాత్రమే కాక గొప్ప దైవజనుడిగా మార్చబడ్డాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కనుక నమ్మిన ఆమె ధన్యురాలుగా మాత్రమే కాదు, అనేక ఆత్మలను అదే వ్యక్తి కొన్ని లక్షల ఆత్మలను సంపాదించగలిగినవాడు. నువ్వు ఇంటిలో కూర్చొని నువ్వు సేవ, నేను ప్రకటించలేకపోతున్నానే, నేను పాటలు పాడలేకపోతున్నానే, లేకపోతే దేవుని మందిరంలో ఈ విధమైన సేవ ఆ విధమైన సేవ కాదు, నీకు ఇవ్వబడిన గొప్ప సేవ నీవు చేయవలసినది ఉపవాస ప్రార్థన. ఆమె దేవుని సన్నిధానంలో విశ్వసించటం, జీవగ్రంథంలో పేరు, ఆ పాతాళ శక్తుల నుంచి ఆమె కుమార్తెను ఆమె రక్షించుకున్నది. నీవు నీ జీవితంలో ఉన్నటువంటి, నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ యవన బిడ్డలకు, నీ కుటుంబమునకు, నీ ఆత్మీయ జీవితమునకు విరోధముగా పోరాడుతున్న సకల దుష్ట అంధకార శక్తులను యేసు నామములో నీవు బంధించి ప్రార్థించాలి. ఏది కూడా నీకెంత మాత్రము కూడా హాని చేయదు. విసుక్కక ప్రార్థించవలసినటువంటి సందర్భంలోనికి మనం వచ్చి ఉన్నాం. లూకా సువార్తలో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం, ఒక విధవరాలిని. 18వ అధ్యాయం 1-8 వరకు మనం చూస్తే ఆమె విసుకక అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్ద నుంచి న్యాయము పొందిన వ్యక్తి. నీ దేవుడు న్యాయాధిపతి కదా, అత్యంత కరుణ వాత్సల్యత కలిగిన దేవుడు కదా, నీ కుటుంబమును విడిపించడా, నీ కుటుంబంలో సమస్యల నుంచి విడిపించడా, నీ కుటుంబంలో భారముల నుంచి విడిపించడా, నీ యవన బిడ్డలను వ్యసనముల నుంచి విడిపించడా, నీ భర్త వ్యసనముల నుంచి నీ దేవుడు విడిపించడా అని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నారు. ఇక ఉదయకాల సమయంలో మనము చెవియొగ్గుదుము. ప్రభువును నమ్మిన వారముగా మనం మార్చబడాలి. నమ్మాము అనే దానికి గుర్తులను నువ్వు చూపించగలగాలి. నమ్మాము అనే దానికి గుర్తులు నీ కుటుంబంలో కనిపించాలి. ఆనవాలు కనిపించాలి. క్రీస్తు ప్రభు ఇదిగో మీకు ఒక ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంది. ఆనవాళ్ళను పట్టుకొని వెళ్ళారు జ్ఞానులు. నీ ఒక క్రైస్తవ స్త్రీవనే ఒక ఆనవాలు, నీ ఒక ప్రార్థనాపర్రాలను ఆనవాలు నీ బిడ్డల రూపంలో కనిపించాలి. నీ భర్త రూపంలో, నీ బిడ్డల రూపంలో, నీ కుటుంబ జీవితం రూపంలో, నీ యొక్క జీవితంలో నీ ఒక ఆనవాలు, నీ ఒక క్రైస్తవ స్త్రీవనే ఒక ఆనవాలు, నీవు క్రైస్తవ బిడ్డవనే ఒక ఆనవాలు, నువ్వు మారు మనసు పొందిదాను అనే ఆనవాలు, నువ్వు ప్రేమ సమాధానము కలిగిన వ్యక్తివనే ఆనవాలు, నువ్వు ప్రభువుని ప్రేమించి విశ్వసించిన స్త్రీ అనే ఆనవాలు మనము లోకానికి చూపించాలి. నువ్వు నోరు తెరిచి ప్రకటించాల్సిన అవసరంలా, నీ జీవితం ప్రకటించాలి, నీ చూపులు ప్రకటించాలి, నీ మాటలు ప్రకటించాలి, నీ ప్రవర్తన ప్రకటించాలి. క్రీస్తు ప్రభువుని విశ్వసించాలి. హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. విశ్వాసమును బట్టే శారా ఏం పొందిందండి? గర్భఫలం పొందింది. ఆమె శరీరమును బట్టి కాదు, డాక్టర్లు అంటారు,
గర్భ ఫలము లేని వారు వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వైద్యులు అంటారు, నీలో అది లోపం ఉంది, ఇది లోపం ఉంది, నీ గర్భము అనువుగా లేదు, నీ గర్భము క్వాలిటీ లేదు, నీ గర్భములో ఇలాంటి ప్రాబ్లం ఉంది అని వారు చెబుతారు. నీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, నీ దేవుణ్ణి నువ్వు నమ్మినప్పుడు మృతతుల్యమైనటువంటి శారా గర్భమును తెరిచిన దేవుడు. మరి మనమెందుకు ఆ విశ్వాసమును హక్కుగా చూపించలేకపోతున్నాం? మనమెందుకు దేవుని దగ్గర నుంచి పోట్లాడి, దేవుని దగ్గర నుంచి దెబ్బలాడి, ఒక తండ్రి ఒక కుమారుడు ఏ విధముగా అయితే, చంటి బిడ్డ ఏ విధముగా అయితే గోజాడి పొందుతాడో, మనం ఎందుకు అలా విశ్వాసమును కనబరచలేకపోతున్నాం? నవ్విన శారా కాదు, నమ్మిన శారా. మృతతుల్య గర్భములో హెబ్రీ పత్రిక 11:11 మనం చూస్తున్నాం, విశ్వాసమును బట్టి శారా ఇస్సాకును పొందింది. ఆయన మాత్రమే నమ్మదగిన వాడు సుమి. ఈ లోకంలో నీకెవరు నమ్మదగిన వారు లేరు. దేవుడు మాత్రమే నమ్మదగిన వాడు. యేసు రక్తంలో మాత్రమే శక్తి ఉన్నది, యేసు నామములో మాత్రమే శక్తి ఉన్నది, యేసు రక్తం మాత్రమే విడిపించగలదు, యేసు రక్తం మాత్రమే నిన్ను రక్షించగలదు, నిన్ను కాపాడగలదు, నిన్ను ఒక జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చగలదు. యేసు రక్తం మాత్రమే నీ భర్తను వ్యసనంలో నుంచి విడిపించగలదు. యేసు రక్తం మాత్రమే నీ కుటుంబం చుట్టూ రక్షణ కవచముగా ఉండగలదు. యేసు నామం మాత్రమే తండ్రితో నిన్ను ఐక్యపరచగలదు. యేసు నామం మాత్రమే తండ్రితో నిన్ను సమాధానపరచగలదు. తండ్రి సింహాసనం ఎత్తుకు నిన్ను తీసుకుని వెళ్ళినది మన మధ్యవర్తి అయిన యేసు మాత్రం ద్వారా మాత్రమే. నమ్మిన నీవు ధన్యురాలవు. ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని అపవాది నీ యొద్ద నుంచి దొంగిలించడానికి వస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము. ఇది నిజమా? అది ఏమీ కాదు. లోకంలో ఇంతమంది డాక్టర్లు ఉంటే దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించమని చెప్పారా? చెయ్యి, ప్రార్థన చేయి. కానీ ఒక 100 మంది డాక్టర్ల దగ్గరికి తిరుగు. అపవాది నీ విశ్వాసాన్ని దొంగతనం చేస్తాడు, నీ నిరీక్షణను దొంగతనం చేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. కనుక రాహాబు నీతిమంతురాలుగా ఎలా మార్చబడింది? ఆమె క్రియల వలన, విశ్వాసము ద్వారా. ఒక వేశ్య గర్భము నుంచి పరిశుద్ధుడు జన్మించాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు రాహాబు గర్భం నుంచి ఆయన బయటకు వచ్చారు. కనుక మనము విశ్వాసము కలిగిన వారముగా మార్చబడాలి. ఇక ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఎంతమంది నమ్మగలుగుతున్నారు? ఎంతమంది విశ్వసించగలుగుతున్నారు? వాక్కును విశ్వసించడం ద్వారా, వాక్కును నమ్ముట ద్వారా అద్భుత కార్యములు జరుగుతాయి. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన యేసయ్య. ఆ వాక్కునే నువ్వు నమ్మాలి. మూడవదిగా అపోస్తుల కార్యంలో మనం చూస్తూ ఉన్నాం. 16వ అధ్యాయము 11 నుంచి మనం చూస్తే అప్పుడు లూదియాయను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. చాలా లూదియాను గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఆమె ఎక్కడికి వచ్చిందండి? ఒక చోటుకు వచ్చింది, వచ్చి కూర్చుంది. ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఆమె హృదయాన్ని ప్రభువు తెరిచారు. విశ్వాసము నమ్మింది, వచ్చింది, విశ్వాసం ఉంచింది, ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. అక్కడ ప్రసంగం జరిగిందా? ఆ వాక్యంలో మనం గమనిస్తే పౌలు ఏం ప్రసంగం చేశారండి? చేయలా. అక్కడ ప్రార్థన జరుగుతుందేమో అని కొందరు స్త్రీలు వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే వారితో పౌలు మాట్లాడుతుంటే ఆమె వింటూ ఉంది. వినుట వలన ఆమెకు విశ్వాసం పుట్టింది. ఆమె హృదయం తెరవబడింది. ప్రభువుని నమ్మి ప్రేమించింది. ప్రభువుని విశ్వసించట ద్వారా
ఆమె నమ్ముట వలన ఆమె హృదయం తెరవబడింది. ఆమె విశ్వాసము ద్వారా ఆమె కుటుంబం అంతా ఏం జరిగిందండి? రక్షణ పొందింది. బాప్తీస సత్యానికి వారు లోబడ్డారు. వినుట వలన విశ్వాసం. హృదయం ఎవరు తెరుస్తారు అంటే లూకాసు వార్తలో మనం చూస్తున్నాం 24వ అధ్యాయం 45 వచనంలో. లూకాసు వార్త 24:45. ఆయన వారి మనస్సును తెరిచారు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. లేఖనములను నువ్వు గ్రహించాలి అంటే ఇక్కడ ఇంతమంది కూర్చొని ఉన్నాము, ఎంతమంది లేఖనములను గ్రహించగలిగారు? ప్రభు హృదయమును తెరిస్తేనే మనము లేఖనములను గ్రహించగలం. ప్రభువు మీద మనకు ప్రేమ ఉంటేనే వాక్యమును వినగలము. ప్రభు మీద ప్రేమ లేకపోతే దేవుని సన్నిధానానికి వచ్చి కూర్చొని ఏం చేస్తారండి? నిద్రపోతారు. నిద్రపోమని ఎవరు చెప్పారు? అపవాది ఉంటాడు పక్కన కూర్చొని. మనకి ఏసీ వేసుకొని సౌఖ్యంగా అన్నీ ఉన్నప్పుడు నిద్ర రాదు. దేవుని ఇంట్లో కూర్చొని సగం ఫ్యాన్ తగలదు, చెమటలు పడుతూ ఉంటాయి, కానీ చల్లగా వస్తుంది నిద్ర. ఎవరి కుయుక్తి అంటారు? మరి గ్రహించలేని వారం కాము కదా. మనకు నిద్ర వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? యేసు నామములో దాన్ని గద్దించాలి. వస్తుంది కదా అని నిద్రపోతే ఎలాగా? ఇక్కడని కాదు, ప్రతి చోట దేవుని ఇంట్లోనే వస్తుంది నిద్ర. ఎక్కడికి వెళ్ళినా చూడండి, ప్రసంగికులు లేదా పాస్టర్ గారు ఎంత మంచి ఉపదేశము, ఆత్మలో నింపబడి పరిశుద్ధాత్మ వరములను కుమ్మరిస్తున్నప్పటికి కూడా అప్పుడు వస్తుంది నిద్ర. ఎందుకంటే నీ కొరకు దేవుడు ఒక ఆశీర్వాదమును దేవుని ఇంట్లోనికి తీసుకొని వచ్చారు. నీవు దేవుని ఇంటిలో అడుగు పెట్టావంటే అది దేవుని కృప. నువ్వు దేవుని ఇంట్లో అడుగు పెట్టడానికి దేవుని ఉద్దేశం ఉంది. నువ్వు దేవుని ఇంట్లో వచ్చి కూర్చున్న తర్వాత దేవుడు కొన్ని ఆశీర్వాదములను పట్టుకొని ఈ స్థలంలో నిలవబడి ఉన్నారు. ఈ స్థలంలో నిలవబడి నమ్మిన వారిపైన, విశ్వసించిన వారిపైన ఆశీర్వాదాలను కుమ్మరిస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరి తలలపైన పరిశుద్ధాత్మదేవుడు తన హస్త నిక్షేపణ చేస్తారు. ఎంతమంది నమ్ముతున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ఆరాధించడానికి చేర్చబడిన నీవు ఎంత ఆసక్తి కలిగి ఉండాలి. ఒక కలెక్టర్ దగ్గరకో, ఒక అధికారి దగ్గరకో వెళ్ళి నీ యొక్క అవసరతల నిమిత్తం వెళ్ళి ఆయన ఎదురుగా కూర్చుని నువ్వు నిద్రపోతే బాగుంటుందండి? నిమిషంలోనే ఆయన నిన్ను బయటికి పంపిస్తాడు. మరి సర్వోన్నతుడు సమస్త కార్యములను చేయుటకు శక్తిమంతుడైన దేవుడి దగ్గరికి నీ విన్నపములను పట్టుకొని వచ్చిన నీవు ఎంత ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తివి. ప్రభువు నీకు ఇచ్చే ఆశీర్వాదాలను నువ్వు తీసుకొని వెళ్లకుండా అపవాది అడ్డుకుంటాడు. ఎంతమంది విశ్వసిస్తున్నారు? కనుక ఆమె హృదయము తెరవబడుట మాత్రమే కాదు, ఆమెను ప్రభువుని ప్రేమించింది. విశ్వసించి ఏమంటుంది తెలుసా? ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడి. ఆమెలో ఉన్న గొప్ప లక్షణం ఏంటి తెలుసా? సేవకులను ప్రేమించే స్వభావం. దైవ సేవకులను ప్రేమించే స్వభావం. దైవ సేవకులు తన ఇంటికి వస్తే, దైవ సేవకులు తన ఇంటిలో అడుగు పెడితే ఆశీర్వాదము అని నమ్మిన స్త్రీ, విశ్వాసము గలదానినైతే ఆమె నమ్మి ప్రేమించడం మాత్రమే కాదు, ప్రభు యందు విశ్వాసము చేత నింపబడుట ద్వారా ఆమె విశ్వాసము దైవ సేవకులను ఆమె ప్రేమిస్తూ ఉంది. దగ్గరలో ఉన్న సహోదరుణ్ణి ప్రేమించలేని నీవు దూరంలో ఉన్న దేవుణ్ణి ఎలాగూ ప్రేమించగలవని పరిశుద్ధ గ్రంథము ద్వారా పౌలు మాట్లాడుతున్నప్పుడు దైవ సేవకులను మనం ప్రేమించవలసిన వారంగా ఉన్నాం. పౌలు అంటాడు, దైవ సేవకుల హృదయమునంట ఏం చేయాలంట? చల్లబరచాలి. అది మీకు ఆశీర్వాదంగా మార్చబడుతుంది. మీ యొక్క భారములను తన గుండెలపై మోస్తున్న దైవ జనుని నిమిత్తము నీవు భారము కలిగి ప్రార్థించవలసిన దానుగా ఉన్నావు. మీ యొక్క భారముల నిమిత్తం దైవజనుడు ప్రార్థిస్తున్నప్పుడు అనేక అపవాద శక్తులు ఆయన్ని శోధిస్తూ ఉంటాయి. నీవు సహాయముగా ఆయనకి ప్రార్థనా సహాయం చేయవలసిన దానవుగా నీవు ఉన్నావు అని పరిశుద్ధాత్మదేవుడు ఉదయకాల సమయంలో నీకు ఇస్తున్నటువంటి హెచ్చరిక. నమ్మిన ఆమె ప్రభువుని విశ్వసించి దైవ సేవకులను ఏం చేస్తుందండి? తన ఇంటికి ఆహ్వానిస్తుంది. మనల్ని నడిపిస్తున్నటువంటి మన యొక్క దైవ జనులు,
ప్రతి వారం మనకు తన యొక్క శక్తి ద్వారా, తన యుక్తి ద్వారా కాదు, పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రాణార్పణముగా పోయబడుతున్నటువంటి ఆ యొక్క దైవ జనులను మనము ఘనపరచవలసిన వారముగా ఉన్నాం. మీ పైన ఉన్న నాయకులు మీ ఆత్మలకు లెక్క చెప్పవలసిన వారుగా మీ యొక్క ఆత్మలను కాయిచున్నారు గనుక వారు దుఃఖముతో ఆ పని చేయకుండా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా వారిని ఏం చేయాలి? ఘనపరచాలి అంటున్నాడు పౌలు. హెబ్రీ 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కనుక దైవిక లక్షణాలను ప్రాప్తించుకోవాలి, ఉపవాస ప్రార్థనను ప్రతిష్ఠించుకోవాలి, ప్రభు సన్నిధానములో కనాను స్త్రీ వలె ఆశీర్వాదమును విడుదలను పొందుట కొరకు గోజాడాలి, మన బిడ్డలను విడిపించుకున్నట కొరకు గోజాడాలి. లోకములో పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి, చాలా భయంకరంగా ఉన్నాయి. యవన బిడ్డలు కాదు, తల్లులు సైతం మోసపోతున్నారు. యవన స్త్రీలు, యవన ఆడపిల్లలు, మగపిల్లలు కాదు, తల్లి తండ్రి సైతము అపవాది కుయుక్తుల్లో పడిపోతున్నారు. తల్లికి రక్షణ ఉంటే బిడ్డలకు ఉండదు, బిడ్డలకు రక్షణ ఉంటే తల్లిదండ్రులకు ఉండదు, తల్లికి రక్షణ ఉంటే భర్తకు ఉండదు, భర్తకు రక్షణ ఉంటే భార్యకు ఉండదు. మరి నేనును నా ఇంటి వారును అన్నట్లుగా మనమందరం ఏకముగా క్రీస్తు రాకడలో కొనిపోవాలి అంటే మనము నిశ్చయముగా విశ్వాసమును ప్రభువునందు ఉంచాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు, రహస్యముగా ఆయన వచ్చినప్పుడు నేను ఆయన ఎదుర్కొంటాను అనే ఒక విశ్వాసం. నీ యొక్క విశ్వాసము కృప ద్వారా నిన్ను ఆ దినమున రూపాంతరపరుస్తుంది. ఈ మట్టి శరీరమును విడిచిపెట్టి మహిమ గల శరీరమును ధరించుకోవాలంటే నీకు విశ్వాసం అవసరం. విశ్వాసంతో మనము ప్రభు సన్నిధానమును మనము చూస్తున్నాం. యాకోబులో ఉంటుంది 2వ అధ్యాయం 14 నుంచి 19 వచనాల్లో మనం చూస్తే క్రియలు లేని విశ్వాసము మృతమని చెప్పబడుతుంది. కనుక మనమందరము కూడా ప్రేమాస్వరూపి అయిన దేవుణ్ణి ధరించుకున్న వారముగా, ఆయన గుణలక్షణాలను ధరించుకున్న వారముగా, మారు మనస్సుకు తగిన ఫలాలను ఫలించే వారముగా, ఉపవాస దినమును ప్రతిష్ఠించుకున్న వారముగా, మనకి తల్లుల ఆదివారాల ద్వారా, స్త్రీల ర్యాలీల ద్వారా, స్త్రీల క్రిస్మస్ల ద్వారా ప్రత్యేకముగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి దినములు ఆర్భాటము కొరకు కాదు, మన ఆత్మలను పుష్టి నొందించుకున్నట్టు కొరకు, ఆత్మలను వృద్ధి పొందించుకున్నట్టు కొరకు, ప్రభువుకు సమీపముగా ఉండుటకు, కృపాసనమునకు ఎద్దకు వెళ్ళుటకు, ధైర్యముగా లోకమును జయించుట కొరకు, పాపమును జయించుట కొరకు ఈ యొక్క ఆదివారము నీవు దేవుని ఇంట్లోకి వచ్చి ఈ యొక్క దినము గడిపావు అంటే వారమంతా పలు విధాలైన పాపములు, పలు విధములైన కార్యముల మధ్యలో నువ్వు ప్రయాణం చేయవలసిన దానివిగా ఉన్నావు, ప్రయాణం చేయవలసిన వాడవుగా ఉన్నావు. దేవుని శక్తి నిన్ను ఆదుకుంటుంది. నీవు పాపములో పడిపోకుండా, నీవు అపవిత్రతలో పడిపోకుండా దేవుని కృప నిన్ను ఆదుకుంటుంది. కనుక మనమందరము కూడా నమ్మి, ప్రేమించి, విశ్వసించి ప్రభు రాకడ కొరకు మనమందరం కూడా సిద్ధపరచవలసిన వారముగా ఉన్నాం. కనుక ఈ యొక్క లోకం మట్టికే మనము, పౌలు అంటాడు 1 కొరింథీ 15వ అధ్యాయంలో, ఈ లోకం మట్టికే మీరు నిరీక్షించు వారైన యెడల మనుష్యులందరికంటే మీరు దౌర్భాగ్యులు అంటారు. ఈ లోకం మట్టుకే మన నిరీక్షణ కాదు, పరమునకు చేర్చబడి వరకు, క్రీస్తు సన్నిధానంలో చేర్చబడి వరకు, ఆ రహస్య రాకడ వరకు, ప్రభు ఎప్పుడొస్తే ఆయన ఎదుర్కొనే వరకు మన నిరీక్షణ, మన విశ్వాసము కొనసాగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, అలాగే పాస్టర్ గారికి, సంఘ సభ్యులందరికీ కూడా దేవుని పక్షముగా వందనాలండి. థ్యాంక్ యూ. వాక్య సందేశం చెప్పిన సిస్టర్స్ ప్రేమజ్యోతి గారికి, సంఘపక్షున స్త్రీల ఆదివారం జరిపిన మా హృదయపూర్వక వందనాలండి. అట్టి జీవితాన్ని మన అందరము కలిగి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ఎంతగానో విన్నాం కదా. ఆ పరిస్థితుల్లో మనం దేవుడు అపవాది చేతుల్లో ఉన్నా కానీ దేవుడు మనం మార్చగలిగే పరిస్థితి మనకు కలిగజేస్తాడు. ప్రతిరోజు దేవుని సన్నిధికి తప్పకుండా వచ్చేలాగా మంచి వర్తమానాన్ని, మంచి ఎస్తేరు కోసం, లూదియా కోసం, ప్రతి ఒక్కరి కోసం విన్నాం కదండి. అట్టి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ అందరు కూడా చప్పట్లు కొడదాం. ప్రియ తల్లులకి కావలసినటువంటి ఆత్మీయ సందేశాన్ని అందించినటువంటి
సిస్టర్ ఎం ప్రేమ్ జ్యోతి గారికి మరొకసారి స్త్రీల సమాజ పక్షంగా చందపూర్ ప్యారెక్స్ నా కుటుంబ పక్షం కూడా వందనాలు తెలియ అందరు కూడా లేచి నిలబడదాం. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము నిరక్షణ నంద మునా కుమారలా పుట్టించుము సమాతి గల మనసు కలుగా చేసి మమ్ము దృఢ పరచుము. అయితే అందరూ కూడా కూర్చుందామండి సమయంలో. కృతజ్ఞత కానుకలు పట్టవలసిందిగా రెవరెండ్ బొడ్డుపల్లి విజయనందం గారు, సంఘ పాస్టర్ గారు. దాంతో గమనించండి, కృతజ్ఞత కానుకలను సమర్పించేటువంటి వారు ఎదురికి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ స్త్రీల ఆదివారం పురస్కరించుకొని మీ జీవితంలో దేవుడు గత సంవత్సరం చేసినటువంటి మేళ్లను బట్టి, అనగా తల్లుల ఆదివారం గత సంవత్సరం ఆ దినం మొదలుకొని ఈ దినము వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి సంరక్షించినటువంటి విధానం బట్టి, మేళ్లను బట్టి ఎవరైనా కృతజ్ఞత కానుకలు సమర్పించేటువంటి వారు ఉన్నట్లయితే ఎదురికి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణమూర్తుడా, ప్రేమమేడ, కృపగల తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. మీరు మా ఎడల చూపుతున్నటువంటి కృప కొరకై ఏమిచ్చినా మీ రుణాన్ని తీర్చుకోలేము. ఇదిగో తండ్రి, ఈ పునరుద్ధాన దినములో నీ ప్రేమను గుర్తెరిగినటువంటి నీ పిల్లలు బలిపీఠమును సమీపించి తండ్రి కృతజ్ఞతతో వారి హృదయంలో ఉన్నటువంటి రీతిగా వారు సమర్పించినటువంటి కానుక కంటే విలువైన వారి హృదయమును బట్టి మీకు వందనాలు తండ్రి. ఎందుకనినా తమ్మును తాము మీ సన్నిధిలో ప్రత్యేకించుకోవటానికి, మీ బలిపీఠమును సమీపించటానికి నిబిడలకు మీరిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిశ్చితమైతే తండ్రి, వారి ఆలోచన, వారి తలంపులు ఏవైతే ఉన్నవో వాటిని మీరు ఎరిగినటువంటి దేవుడు గనుక నిశ్చయముగా నీ కృపలో ఆ బిడ్డలను గుర్తిరిగి వారు పొందవలసినటువంటి దీవెన, ఆశీర్వాదం వారికి దయచేయండి. వారి తలంపులను నెరవేర్చండి, వారి ఉద్దేశములను తండ్రి స్థిరపరచండి. వారి కుటుంబాలు దీవింపబడినట్లుగా సహాయం ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును తండ్రి, మక్కువతో ఇచ్చినది లెక్కింపబడుతోంది. నిశ్చితమైతే ప్రభువా,
నీ పిల్లలు అట్టి మనస్ఫూర్తిగా సమర్పించినటువంటి ఈ కానుకలను మీరు స్వీకరించి ఆశీర్వదించమని, ముఖ్యంగా నిలువబడినటువంటి చిన్న బిడ్డలు, స్త్రీలు ప్రతి ఒక్కరిని కూడా మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ఈ మనవులను అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సమాధానము మీకును మీ కుటుంబములకును తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వందనాలు తల్లి, వందనాలు. సంఘ కానుకలు రెండమ్మ. ఈ సమయంలో కానుకల సేకరణ గుబ్బల కుమారి గారు, కండిబోయిన లక్ష్మి గారు ముందుకు వచ్చి కానుకల సేకరణ జరిగించవలసిందిగా కోరుచున్నాను. గుబ్బల కుమారి గారు, కండిబోయిన లక్ష్మి గారు. ఈ సమయంలో ప్రత్యేక పాట స్త్రీల సమాజం వారు ముందుకు వచ్చి పాడాలి. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా.
రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుచొస్తా, ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుచొస్తా, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా,
బ్రతికేశానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా. ప్రియుడు విని తండ్రి మీకు వందనాలు. ఎత్తబడిన ఈ కనకలు దీవించి ఆశీర్వదించుమని, ఇచ్చిన ప్రతి హస్తాన్ని ఆశీర్వదించుమని. ఇదిగో ప్రభువా, ఊహించు వాటికంటే గొప్ప మేళ్ళు చేత మీరు మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు గనుక అట్టి కృపతో సంఘమంతటిని దీవించుమని తండ్రి. సేకరించినటువంటి కానుకలు మీ పరిచర్యలో వాడబడినట్లుగా మీరే ఆశీర్వదించుమని, ఇచ్చిన ప్రతి హస్తాన్ని ప్రతి కుటుంబాన్ని దీవించుమని క్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మరి ముగింపు ప్రార్థనలు, పాస్టర్ గారు చెప్పినటువంటి 3 ప్రార్థనలు కూడా ముగింపు ప్రార్థనలు. దయచేసి అందరము లేచి నిలబడదాం. ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేద్దాం. పిలవండమ్మా. స్త్రీల సమాజ పరిచర్య కొరకు కొయ్య రత్నకుమారి గారు, సంఘ ఐక్యత కొరకు శాఖ కుమారి గారు, ప్రపంచ శాంతి కొరకు గెడ్డం విజయలక్ష్మి గారు ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థనలు చేయవలసిందిగా అందరూ లేచి నిలబడదాం. అత్యంత ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. గతించిన వారమంతా నీ చల్లని రెక్కచాలు మనం భద్రపరిచిన ఆయన, ఈ పునరుత్థాన దినములో ఈ స్త్రీల ఆదివారంలో ప్రభువా మేమందరము కూడుకుని నాయన నిన్ను గణపరచడానికి, నిన్ను మహింపరచడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని హెచ్చించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, గొప్ప సమయాన్ని బట్టి నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. నన్ను గతించిన వారమంతట్లో దేవా మా కుటుంబాలలో మా పట్ల నువ్వు చేసిన గొప్ప అద్భుత కార్యాలను బట్టి, గొప్ప ఉపకారాలను బట్టి మీ నామానికి లెక్కలేని స్తుతులు ప్రభువా. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలము దేవా. మీ నామానికి వందనాలు. మా యొక్క విరిగి నలిగిన హృదయాలతో దేవా నీ సన్నిధిలో నిత్యము విశ్వాసముతో ప్రార్థించే బిడ్డలముగా ఉండడానికి నీ కృపను దయచేయండి దేవా. మీ నామానికి వందనాలు. ఈ స్త్రీల ఆదివారం కొరకు ప్రభా నీ ప్రియ దాసురాలను ప్రభా ప్రేమ జ్యోతి గారిని మా మధ్యకు మీరు క్షేమంగా నడిపించారయ్యా. మీ నామానికి వందనాలు. బిడ్డ ద్వారా అనేకమైన ఆత్మీయ మర్మములు మీరు మాతో మాట్లాడారు దేవా. మీ నామానికి వందనాలు. బిడ్డను ఇంకా శక్తి చేత బలము చేత నింపండి తండ్రి. మీ నామానికి వందనాలు. అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రభా భారము కలిగి బిడ్డ ప్రార్థించే భాగ్యమును బిడ్డకు దయచేయండి ప్రభా. ఇంకా అనేక స్థలాల్లో ప్రభా బిడ్డను బలముగా వాడుకోనండి దేవా.